ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనం. నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నదీ ప్రవాహం వల్లే దివారాత్రము కన్నీరు పారనిమ్ము అంటే కన్నీటితో ప్రార్థించాలని అర్థం. ఎంతో భారం ఉంటే కదా కన్నీరు వస్తుంది. అంతేకాదు, నదీ ప్రవాహం వల్ల అంటే ఎక్కువ అనమాట. విస్తారంగా కన్నీరు కారుస్తూ ప్రార్థించాలి, సమస్య నుంచి పరిష్కారం పొందుకోవాలని ఇక్కడ భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. మరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు అసలు ప్రార్థించే వ్యక్తివేనా? కన్నీటి ప్రార్థన అనుభవం అసలు నీకుందా? నీకోసం మరియు నీ తోటి సహోదరుల కోసం నీవు కన్నీరు విడుస్తున్నావా? నీ ప్రభు పాదాల యొద్ద ఉండి మరి రక్షించబడమని నువ్వు వేడుకుంటూ ఉన్నావా? నీ కుటుంబం కోసం, నీ తోటి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కన్నీటి ప్రార్థన విలువేంటో నీకు అసలు అర్థమవుతుందా? మరి ఇవన్నీ నీకు తెలియదేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కన్నీరు కారువు అని చెప్తున్నాడు. నీకున్న సమస్య యొక్క తీవ్రతను బట్టి నీవు దివారాత్రము కూడా నీ ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించు. ఎటువంటి మొండి సమస్య అయినా సరే నీవు కన్నీరు పెట్టి ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు నీకు తప్పకుండా విడుదలిస్తాడు. ప్రతి సమస్యకి పరిష్కారం వేసే అని నువ్వు గుర్తించాలి. నువ్వు పట్టుదల కలిగి కన్నీరు విడిచి ప్రార్థించు. మరి ఇంతవరకు నువ్వు ప్రార్థించని వ్యక్తివి అయితే భారం లేకుండా ఏదో ప్రార్థిద్దాంలే అని నామమాత్రంగా పెదవుల నుంచి వచ్చే ప్రార్థన చేసే వ్యక్తివి అయితే ఇక మీదట మార్పు తెచ్చుకో. హృదయపూర్వకంగా భారంగా చెయ్యి, కన్నీరు విడువు ప్రభు సన్నిధిలో. ప్రభు నీకు సహాయం చేస్తారు. అది నీ ఆర్థిక సమస్య అయినా, అనారోగ్యమైనా, కుటుంబ సమస్యలైనా, వివాహ ఉద్యోగాల సమస్యలైనా, నీకున్న ఏ సమస్య అయినా కావచ్చు. నీ కన్నీటి ప్రార్థన తప్పకుండా నీకు జవాబిస్తుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టు. ప్రభు పాదాలు పట్టుకో. దివారాత్రము ఎక్కువ సమయం దేవునితో గడుపు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తారు. నదీ ప్రవాహం వలె దివారాత్రం ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు విడువు. ఆమేన్.